ఎస్, ప్రొసీడ్ మిస్టర్ పీపీ. థ్యాంక్ యూ మిలాడ్. నా క్లయింట్ విక్కీ అమ్మాయిల జోలికి పోయేవాడు కాదు. తన తండ్రి ఆ విధంగా పెంచలేదు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎంతో అమాయకుడు మిలాడ్. అలాగే విక్కీ బెస్ట్ ఫ్రెండ్స్ అయినటువంటి వంశీ, గిరీలు కూడా గుడ్ బాయ్స్. ఇలాంటి వారి మీద అక్కడ బోన్లో ఉన్న మాధవి తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. మానభంగానికి గురయ్యానని తన క్యారెక్టర్ని తానే దిగజార్చుకుంది యువర్ ఆనర్. అలాగే నా క్లయింట్ విక్కీని టార్గెట్ చేస్తూ క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నం కూడా చేసింది. ఈ మధ్య మన సొసైటీలో ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు యువర్ ఆనర్. ఈ మాధవి విక్కీని ప్రేమించింది. ఎలాగైనా పెళ్లి చేసుకొని మినిస్టర్ ఇంటికి కోడలైపోవాలనుకుంది. అలా కుదరకపోయేసరికి డబ్బు కోసం అడ్డదారి తొక్కింది. అబద్ధం, అంతా అబద్ధం. నేనతన్ని ప్రేమించలేదు. అతనే తనతో గడపమని చాలాసార్లు వేధించాడు. నేను తిట్టేసరికి నా మీద పగబట్టాడు. ఫ్రెండ్స్తో నా ఇంటికొచ్చి జడ్జి సార్, ఆ అమ్మాయి మాటలు నమ్మకండి సార్. ఆ అమ్మాయి ఏ ఏరియాలో ఉంటుందో, తన ఇల్లు ఎక్కడ కూడా మాకు తెలియదు సార్. గాడ్ ప్రామిస్ సార్. మేం చాలా పద్ధతి గలవాళ్ళం సార్. మా మీద ఇలాంటి చెడ్డ పేరు రావడం మా పరువుకి ఎంత భంగం కలిగినట్టో మీరే ఆలోచించండి సార్. డబ్బు సంపాదించాలనుకుంటే ఎన్నో మంచి మార్గాలు ఉన్నాయి సార్. ఇదేం పని సార్? ఇలాంటి నిందలు వేసి మినిస్టర్ అంకుల్ దగ్గర నుంచి కోట్లు గుంజుదామని అనుకుంటున్నారు సార్. అయ్యా జడ్జి గారు, కూటికి లేకపోతే ఆ పూట పస్తులుంటామే గాని కోట్ల కోసం ఆశపడే మనుషులం కాదయ్యా. మా బిడ్డ బంగారం అయ్యా. అంటే నా కొడుకు బంగారం కాదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరెంత, మీ బతుకెంత? నీ మినిస్టర్ పదవి ప్రజలని పాలించడానికి, నీ కొడుకు రేపులు చేస్తే తప్పించడానికి కాదు. మా ఇంటిదైనా మీ ఇంటిదైనా మరో ఇంటిదైనా ఆడపిల్ల ఎప్పుడూ ఆది పరాశక్తే. గుర్తుంచుకోండి. తీసుకెళ్ళండి వీడిని. పదండి. నువ్వు అనవసరంగా రిస్క్లో పడ్డట్టున్నావు. ఇది నీ మొదటి కేసు, అది కూడా ఓ అన్యాయం మీద. ఇది నువ్వు గెలిస్తేనే కదా న్యాయ వ్యవస్థ మీద ముందు నీకొక నమ్మకం కలుగుతుంది. నువ్వు గెలవకపోతే నీకే నమ్మకం పోతుంది. అప్పుడు సామాన్యులకు ఏ న్యాయం చేయగలుగుతావు? నువ్వు సెంటిమెంట్గా ముందు అడుగు వేయాలని, నువ్వు ఈ కేసు టేకప్ చేశావని తెలిసిన క్షణం నుంచి నీకు తెలియకుండా ఇన్వెస్టిగేషన్ చేశాను. ఆధారం సంపాదించి నీకు సహాయం చేయగలిగాను. ఓ మంచి స్నేహితుడి విజయం వెనుక ఈ స్నేహితురాలుంది. అందుకు నాకు సంతోషంగా ఉంది. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్.
అందరికీ హారతిద్దాం పద. సరే నాన్నమ్మ. అందరూ హారతి తీసుకోండి. అత్తా, ఏంట్రా? వాట్ ఈస్ దిస్ హారతి? ఇదెందుకు తీసుకోవాలి? దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇందులో నేను నేర్చుకునే పద్ధతి ఏముంటుంది? ఏం లేదులేరా, వదిలే. నువ్వు వదిలే అన్నావంటే నేను దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.